జగన్ అసెంబ్లీకి వస్తారా రారా ఈ చర్చ అయితే మరోసారి మొదలైంది. మొన్న మధ్య కేకే సర్వేలో ఎక్కువ శాతం మంది జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు అని కూడా ఆ సర్వే తేల్చి చెప్పింది అనేది. అలాగే ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే వైసీపీ నిరసనలకు సంఘీభావం కూడా గొప్పగానే ప్రకటించారు అనేది వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ఎక్కడికైనా. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆయన మీడియా సమావేశాలు అయితే పెడుతున్నారు. చంద్రబాబు గారిని పాలనని విమర్శిస్తున్నారు. ఆయన అప్పుల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు. సూపర్ 6 హామీల్లో ఏది నెరవేరలేదు అనేది ఒక డెమో కూడా ఇస్తున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా అమల్లో లేదని కూడా చెప్తున్నారు. ఇలాగ ఆయన ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా సరే ప్రభుత్వం నుంచి సరైన సమాధానం అయితే రావట్లేదు. మరోవైపు చూస్తే గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉంది అనేది కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయట. అదే సమయంలో జగన్కి ఎక్కడ వెళ్ళినా సరే జన నీరాజనాలే పలుకుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆయనకున్న ఓట్ షేర్ 40% ఓట్ షేర్ ఏదైతే ఉందో ఆ ప్రజలందరి కోరిక మేరకు ఖచ్చితంగా ఈసారి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేది. ఎందుకంటే ఏపీ బడ్జెట్ సెషన్స్ ఎక్కువ రోజులే అప్పుడు అయ్యింది, కానీ ఆయన అందులో పాల్గొనలేదు, అసలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. మరోవైపు చూస్తే ఇప్పుడు వర్షాకాల సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంది, కానీ దానిని శీతాకాల సమావేశాలను కలిపి ఒకేసారి నిర్వహించేలా ఆలోచిస్తున్నారనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎలా చూసుకున్నా ఈసారి అసెంబ్లీ సెషన్స్ నవంబర్లో మొదలయ్యే అవకాశాలు అయితే లేవు అనేది కొంతమంది చెప్తున్నమాట. అంటే అప్పటికే మరో 4 నెలల సమయం అయితే ఉంటుంది. అప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర ఏడాదిన్నర అవుతుంది. మరిన్ని సమస్యలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దాంతో ఈసారి ఈ వింటర్ సెషన్ హీట్ ఎక్కించే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి వెళ్తేనే మంచి పొలిటికల్ మైలేజ్ దక్కుతుంది అని అందరూ అంటున్నారు. సొంత పార్టీలో కూడా ఇదే విషయం మీద డిస్కషన్ సాగుతోందట. అసెంబ్లీకి మరో ఏడాది పాటైనా వెళ్ళి చివరి 3 ఏళ్ల పాటు జనంలో ఉంటే మంచి రిజల్ట్ వస్తుందని ఆలోచిస్తున్నారట. ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా అసెంబ్లీకి వెళ్ళడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అనేది అందరూ భావిస్తున్నారట. మొత్తానికి చూస్తే జగన్ ఈసారి అసెంబ్లీకి హాజరవుతారు అనేదైతే మాత్రం స్ట్రాంగ్గా వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. వెళ్తేనే ఆయనకి మైలేజ్ వస్తుంది. ఏ రకంగా వచ్చినా ఒకవేళ కూటమి పెద్దలు 3 పార్టీల నాయకులు ఆయన అవమానించిన, మూకుమ్మడి దాడి చేసిన, ఏం చేసినా అది మైలేజ్ వస్తుంది తప్ప ఆయనకి నష్టం అయితే చేకూరదు. అలాగే ప్రజల తరపున ఆయన 11 మంది ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళి ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాడడానికి అసెంబ్లీలోకి వెళ్ళాను, ఆయనకి ప్రతిపక్ష హోదా హక్కు ఇవ్వకపోయినా సరే పోరాటం చేసి చివరికి వెనక్కి తగ్గాను అనే సంకేతం కూడా బలంగా జనాల్లోకి వెళ్తుంది అనేది. అందుకే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి జగన్ వెళ్ళే అవకాశం ఉంది అనేది ప్రచారం.